వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తెస్తున్నా పల్లెల్లో నాటు వైద్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైద్యం పేరుతో రోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు కొందరు. నాటు వైద్యం చేస్తాడని వెళితే నయవంచన చేశాడు, చికిత్స పేరుతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కేటుగాడికి ఊరి జనం 4 తగిలించి పోలీసులకు అప్పగించారు. పట్టణాలైనా పల్లెలైనా డాక్టర్ల మోసాలు పెరిగిపోతున్నాయి. రోగుల్ని ఒంటరిగా పంపించకండి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తాళ్లతో కట్టేసి ఉన్న ఈ ఇద్దరు చేసిన నిర్వాకం క్షమించరాంది. కృష్ణా జిల్లాలో జరిగిన దారుణం ఇది. నూజివీడు మండలంలో బాధితురాలు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె సోదరుడు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన చెన్నారావును సంప్రదించాడు. చెన్నారావు పసరు వైద్యం చేస్తా అన్నాడు. అతడి మాటలు నమ్మి ఇంటికి పిలిపించారు. మరో మహిళతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లాడు చెన్నారావు. ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లాడు. ఒంటికి పసరు రాసి స్పృహ కోల్పోయేలా చేశాడు. అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి మెల్లగా జారుకునేందుకు ప్రయత్నించాడు. స్థానికులకు అనుమానం వచ్చింది. చెన్నారావును అతనితో పాటు వచ్చిన మరో మహిళల్ని పట్టుకున్నారు. ఇద్దరిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు.